చాలా సినిమాల్లో మూవీస్లో చాలా మూవీస్లో చేస్తున్నారు, సీరియల్స్లో చేస్తున్నారు, వెబ్ సిరీస్ కూడా. సో అయితే మా కోసం ఒకసారి శోభన్ బాబు గారు, ఇప్పుడు కంప్లీట్ మీరు శోభన్ బాబు గారు మీ జీవితం మొత్తం అంటే ఆ కథ పక్కన పెడితే ఇప్పుడు మీరు శోభన్ బాబు గారు కొన్ని హీరోస్ పేర్లు నేను చెప్తాను, వాళ్ళలాగా శోభన్ బాబు గారు యాక్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది మన ప్రేక్షకులకి చూపించండి. ఫస్ట్ ఇప్పుడు మెయిన్ మొన్నటిదాకా అంటే రచ్చ లేపిన పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అంటారు కదా, శోభన్ బాబు గారు లాగా అంటే శోభన్ బాబు గారు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం. పుష్ప మూవీలో సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు, ఎందుకంటే అందులో ఫస్ట్ పుష్ప 1లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చేశారు పుష్పలో కూడా 1, 2 కూడా చేశా. 1లో ఏంటంటే పుష్ప గారు డబ్బులు ఇవ్వాలని ఒక అతన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేసి చెప్పరా పుష్ప డబ్బులు ఇచ్చాడని చెప్పరా అని నా కాళ్ళ మీద పడేస్తాడు. అప్పుడు నా భార్యగా చేసిన ఆవిడ ఏమంటదంటే అగో ఆ లక్ష్యం కూడా చెప్పండి దుబాయ్ వెళ్ళిపోద్ది సాయంత్రం అనే డైలాగు బాగుంది వచ్చింది. నెక్స్ట్ 2లో ఏంటంటే నా ఫ్రెండ్ పుష్ప గారి ఫ్రెండ్ నా కొడుకు అనమాట, హీరో ఫ్రెండ్ ఫాదర్ని. అయితే అతను పెళ్లిపేటలు మంచి పుష్పాన్ని తీసుకొస్తానని వెళ్తాడు. అయితే వాళ్ళు ఏం తప్పు చేశారు ఏంటో తెలియదు, జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే అబ్బాయి నా కొడుకుగా నటించిన అబ్బాయి తల ఎలా ఉంటుంది పక్కగా ఉంటాడు. అయితే ఈ పెళ్లిపేటల మీద అమ్మాయి ఉంటుంది, ఈ అబ్బాయి రాడు. అప్పుడు అమ్మాయి తండ్రి తిడతాడు అమ్మాయిని, బుద్ధి లేదానా ఆడు వస్తాడేంటి పుష్పాన్ని తీసుకువస్తాకి వెళ్ళాడు, పుష్ప మళ్ళంటోళ్ళు లేనోళ్ళ ఇంటికి పెళ్ళికి వస్తాడేంటి, రే బామర్ది దానికి తాడి కట్టారా అని వాడు బామర్దిని కట్టేయమంటాడు. ఈ లోపల పుష్ప గారు అడుగు పెట్టి నా కొడుకుని గెంటుకుంటూ వస్తాడన్నమాట. గెంటుకు వచ్చి ఇలా కుర్చీలు ఇలా అని ఇలాగ అంటాడు. అప్పుడు నేను ఆయన దగ్గరే ఉంటా, నమస్కారం అన్నాను, మాట్లాడారు. నేనే సార్ ఆ అబ్బాయికి ఫాదర్ అన్నాను. ఆహా అవునా అన్నారు, నవ్వారు మాట్లాడారు. అయితే అది నైట్ సీన్, అది ఆర్ఎఫ్సీలో తీశారు. అయితే నైట్ వల్ల క్లియర్గా కనిపించాం. ఆ పెళ్ళికూతురు తండ్రి డైలాగ్ ఉంటుంది, పెళ్ళికూతురు తండ్రి దగ్గరే నేను నుంచి ఉంటాను, అంటే పెళ్ళికొడుకు తండ్రిని అనమాట. పుష్ప 2లో కూడా చేశాను. సరే ఒక్కసారి పుష్ప స్టైల్ బాబు గారు అంటే ఎట్లుంటది చూద్దాం ఒకసారి. ఏంటో తగ్గేదే లేదా అసలు ఎక్సలెంట్ ఉంది నిజంగా. శోభన్ బాబు గారు తగ్గేదేలే డైలాగ్ చెప్తే ఇట్లనే ఉంటదేమో. ఓకే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా అంటారు కదా, ఒకసారి ఆ డైలాగ్ ఎట్లుంటది? లేదు మీరు చిరంజీవి గారి వాయిస్ లో చెప్పినా పర్లేదు, శోభన్ బాబు గారిలా చెప్పినా పర్లేదు. చిరంజీవి గారి డైలాగు శోభన్ బాబు గారు చెప్పాలా? మొక్కే కదా అని కోస్తే పేక కోస్తా అంటే శోభన్ బాబు గారి డైలాగ్ లో అంటే ఒక పదం ఒక 2-3 సార్లు రిపీట్ అయిపోయింది. ఇట్లా కోస్తానన్న దాన్ని కోస్తా అంటారన్నమాట.